అందరం రెండు చేతులు పైకెత్తి కళ్ళు మూసుకుందాం. ఎవ్వరు కళ్ళు తెరవకుండా రెండు చేతులు పైకెత్తి పరలోక తండ్రి వైపు చూస్తూ అందరం కలిసి ఒక్కసారి ఆయన ఆరాధిద్దాం. చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని ఆరాధన స్తుతి ఆరాధన అందరం ఆరాధన స్తుతి ఆరాధన పాడదాం చక్కగా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. చేతులు జోడించి మనం ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం కోసం అందరం కలిసి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని దయా కరుణ గల తండ్రి, మీరు మా మధ్యలో మాకంటే ముందు మమ్మల్ని చూడటానికి, మమ్మల్ని క్షమించటానికి, మీరు మా మధ్యలోకి వచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ దయా కనికరం కొరకు స్తుతిస్తున్నాం ప్రభా. ఈరోజు ఇక్కడున్న మమ్మల్ని అందరినీ కూడా అయ్యా నీ పరిశుద్ధమైన బలమైన ప్రేమ చేత ఆశీర్వదించటానికి, బలపరచటానికి, నూతనపరచటానికి, గాఢమైన చీకటి నుంచి అత్యధికమైన నీ మహిమలో మేము జీవితాంతం బ్రతకాలని, ప్రకాశించాలని, మమ్మల్ని బలపరచుటకు, నూతనపరచుటకు, నీ వాక్యముతోని పరిశుద్ధాత్మ ద్వారా మాతో మాట్లాడుటకు మా మధ్యలో మీరు వచ్చినందుకు మా తలలు వంచి నిన్ను ఆరాధిస్తున్నాం ప్రభా. మా అందరి ప్రాణ, ఆత్మ, దేహములు నీ చేతుల్లో మేము సమర్పించుకుంటున్నాం. అన్ని రకాలుగా మాకు విరుద్ధమైన ప్రతి శోధన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను తండ్రి. ఆమేన్. మా శరీరములో ఉన్నటువంటి ప్రతి మొబ్బుతనం మీరు తీసేయండి. నీ వాక్యం యొక్క ఆ మహిమగల తేజస్సు చేత మా ముఖములు నీ పరిశుద్ధ మహిమతో తేజరిల్లినట్లుగా మీరు చేయమని యేసుక్రీస్తు నాయన, మరియ తల్లి కన్నీటి బలమైన ప్రార్థన సహాయం, పరిశుద్ధులు హతసాక్షుల ప్రార్థన తోడ్పాటు చక్కగా హల్లెలూయా. మరి మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మన విచారణ గురు ఫాదర్ ఆరోగ్యం గారికి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మరియు మీ ప్యారిష్ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు యొక్క నామమున మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ దేవుని చక్కటి వాక్యంని మనం చూద్దాం. సరేమా? అక్కడ ఒక చక్కటి వాక్యం మనకుంది. చదవగలిగిన వాళ్ళందరూ పెద్దగా చదవండి, ఒకేసారి కలిసి పెద్దగా చదువుదాం. మనమందరము భూమి మీద ఉన్న వాళ్ళం, ఎవరము కూడా చందమామను దాటి పరలోకానికి ఎవరు కూడా ఇంతవరకు వెళ్ళలేదు. అయితే యేసు ప్రభు చెప్తున్న ఈ మాట, పరలోకంలో ఇప్పుడు ఏం జరుగుతున్నది అని మనం చూస్తే బైబిల్ చెప్తుంది, ఫస్ట్ లైన్లో ఎవరున్నారంట, పరలోకంలో ఎవరున్నారు, మొదటి వరుసలో ఎవరున్నారంటే బోధించే వాళ్ళు కాదు, బోధించే వాళ్ళు లేరు, వినేవాళ్ళు కూడా లేరు, క్రైస్తవులు లేరు. ఇది ఆశ్చర్యం. ఒక మనిషి ఎటువంటి కఠినమైన, కష్టమైన, ప్రమాదకరమైన వార్త విన్నా అది సాధారణమైన వార్తనే, కానీ ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మాట. అందరూ పైకి చూడాలమ్మా. ఫోన్లు ఆఫ్ చేసేసుకోండి, చక్కగా అటు ఇటు చూడొద్దు. ఒక్క నిమిషం కూడా మీరు ఈరోజు వేస్ట్ కాదు. ఈరోజు మీరు ఇక్కడ ఒక్క నిమిషం కూడా వేస్ట్ కాదు. కాకపోగా మనం జీవించినంత కాలం మన కాళ్ళ కింద ఆ వాక్యం మనల్ని ఇట్లా, మన పాదాలను పైకి వెళ్ళి ఇట్లా పట్టుకొని కాపాడుతుంది. ఆమెన్ చెప్పండి గట్టిగా. చెప్పరు, గట్టిగా చెప్పాలి, గట్టిగా. అలాంటి మాటలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. చాలా త్వరగా యేసు ప్రభు రాబోతున్నాడు. రెండవ రాకడ ఆయన రాబోతున్నాడు చాలా త్వరగా. ఆ లోపల మనం ఉండొచ్చు, చనిపోవచ్చు. అయితే ఎవరు విన్నా వినకపోయినా ప్రతి చర్చిలో దేవుని వాక్యాలు ప్రకటించడం జరుగుతుంది. ఏ వీధిలో చూడండి, ఏ పట్టణంలో చూడండి, ఏ టీవీలో, ఏ ఛానల్లో చూడండి, ఆయన వాక్యం టైం కాగానే ప్రకటన జరుగుతూనే ఉంటుంది. వినడం మన ఇష్టం, వినకపోవడం ఇంకొకరి ఇష్టం.
పరిశుద్ధాత్మ దేవుడు ఆగడు. ఆమేన్ చెప్పండి, చెప్పండి, ఆమేన్ చెప్పాలి గిట్ట. ఆయనకు తెలుసు ఆ ప్రజలలో ఆయన వాక్యం కోసం, ఆయన దయ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఒక్కరు ఉన్నా ఆయన ఆ టైంకి వస్తాడు, మాట్లాడతాడు, దీవిస్తాడు, సిద్ధపరుస్తాడు, వెళ్ళిపోతాడు. అది ఆయన పని. ఆయన మనలాగా స్టైల్ కొట్టాడు, మనలాగా ఫోజులు కొట్టాడు, మనలాగా టైం వేస్ట్ చేసుకోడు ఆయన. ఎందుకంటే ఆయనకు తెలుసు యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన వచ్చే లోపల ఈ పరిశుద్ధాత్మ దగ్గర ఉన్నటువంటి ఆయన సిద్ధపరచాలి అందరిని, అంతే. అందుకని బైబిల్ చెప్తుంది, వినగలిగేవాడు వినండి, చెవులు మూసుకునే వాళ్ళు మూసుకోండి. అంత లేదు, ఇంకా టైం లేదు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ప్రమాదకరమైన వార్త ఏంటంటే ఈరోజు క్రైస్తవులు పరలోకంలో మొదటి వరుసలో లేరు. మనకి ఎవ్వరు ఎంత గొప్పగా ప్రకటన చేసి మన సమాధి పెట్ట ఇక్కడ ఉండి మనం అందులో ఉన్నా, ఎన్ని శాల్వాలు కప్పినా, ఎన్ని పూలదండలు కొట్టి సెంటు కొట్టినా, వాస్తవం ఏంటిదంటే పరలోకంలో మనం క్రైస్తవులం లేమని ఆయన స్వయంగా చెప్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే చెప్పేశాడు. ఏమని? క్రైస్తవులు మొదటి వరుసలో లేరు. ఆశ్చర్యం. అదేంది ప్రభువా అట్లాగంటే? నేను మొన్న గుడికి ఆ సందపేట దాంట్లో గల్లాలో పొరపాటున 2000 రూపాయలు వేసిన. అయ్యమ్మా, ముందు చెప్పినుంటే అది ఉపయోగం లేదంటే నా పాకెట్లో పెట్టుకునేవాని కానీ మనం అనుకోవచ్చు. మనం లేం, ప్రపంచంలో ఉన్నాం. 20, 30, 60, 70 సంవత్సరాల వయసు మనది. కానీ పరలోక రాజ్యం యొక్క మొదటి వరుసలో మనం లేము. క్రైస్తవులు లేరు, క్రైస్తవులు లేరు. ఎక్కడున్నారు క్రైస్తవులు? మనం చూద్దాం. కానీ బైబిల్ చెప్తుంది మీరు మొదటి వరుసలో లేరు. మరి ఎవరున్నారంట? సుంకరులు. అంటే మనకంటే ఘోరంగా అన్యులు, పాపంలో ఉన్నవాడు, చీకట్లో ఉన్నవాడు, జారినులు అంటే ఘోరమైన నీచవతి నీచమైన బ్రతుకుతున్న వాళ్ళంట ఆ ఫస్ట్ లైన్లో ఉన్నారంట. మొదటి వరుసలో వాళ్ళే ఉన్నారు. మొదటి వరుస. ఇక్కడ జస్ట్ దోమ కొడితే తట్టుకోలేం, చెమట వస్తే తట్టుకోలేం. అలాంటిది మనం పోగొట్టుకుంటున్నది ఏంటంటే ఆ మొదటి వరుస. యేసు ప్రభు దాని గురించి చెప్తుండు. పరలోకంలో వాస్తవాలు చెప్తున్నాడు దేవుడు. ఇక్కడున్న మనం అంటాము, ఇప్పుడు మీరు నాకు మైక్ ఇచ్చి ఇప్పుడు ఆ బ్రదర్ గురించి చెప్పమంటే, చచ్చిపోయినాక ఆయన శవం అక్కడ ఉంటే నేనేం చెప్తానో తెలుసా? ఈయన యేసు ప్రభు సింహాసనం పక్కనే ఉండే పుణ్యాత్ముడని నేను చెప్తా. ఎందుకంటే మైక్ ఉంది కదా. అది నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, అందులో గ్యారంటీ లేదు. కానీ ఇది గ్యారంటీ, అది పచ్చి నిజం. పచ్చి నిజం ఏంటిది? క్రైస్తవులు పరలోకంలో లేరు. ఎవరున్నారు పరలోకంలో? అది వాళ్ళు మొదటి వరుసలో ఉన్నారు. సుంకరులు, నీచమైన బ్రతికిన వాళ్ళు, యేసు ప్రభు అంటే తెలవని వాళ్ళు పరలోకంలో ఉన్నారు. అది ఎలా జరుగుతుంది మనం చూద్దాం. చూడండి, ఈ లోకంలో వాళ్ళ జీవితం అంతా కష్టాలు, శోధనలు, బాధలు అనుభవించి అలసిపోయి ఈరోజు చనిపోయిన తర్వాత దేవుడు వాగ్దానం చేసిన మాట ప్రకారం వాళ్ళందరూ కూడా పరలోకంలో ఒక నిరంతరమైన ఆనందాలతోని వారి ముఖాల్లో వెలుగుతున్నట్లుగా మనము చూడొచ్చు. అందరు చప్పట్లు కొట్టండి గట్టిగా వాళ్ళకి. అక్కడ ఏడవాలంటే ఏడుపు రాదు, టిఫిన్ ఇంకా పెట్టలేదే అనే పరిస్థితి ఉండదు, దోమలు ఉండవు. మొత్తం అది బంగారంతో చేసిన పట్టణం. బంగారం మీద మనం నడవాలి, బంగారం మీద మనము కదలాలి. ఎందుకంటే బంగారం కన్నా విలువైన దేవుని సన్నిధి అది. అటువంటి సన్నిధి శాశ్వతమైన రాజ్యం అది. ఆయన ఉన్నంత కాలం ఒక్క ఆవగింజంత చెమట బొట్టు అక్కడ రాదు. ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, రోగం ఉండదు. అంతటి శ్రేష్టమైన స్థలం అది. అయితే ఆయన అట్లా చెప్పినప్పుడు అందరికీ డౌట్ వచ్చింది, ఎట్లా సాధ్యం ఇది ఎట్లా సాధ్యం? అప్పుడు దానికైనా ఒక వివరణ ఇస్తున్నాడు. ఏం వివరణ? చదువుదాం అందరం కలిసి. యోహాను
మీకు నీతి మార్గము చూపుటకు వచ్చాడు. కానీ మీరు అతన్ని విశ్వసింపలేదు. తర్వాత సుంకరులు జారినిలు అతన్ని విశ్వసించిరి. అది చూచి మీరు హృదయ పరివర్తనం చెంది అతన్ని నమ్మరైతిరి. ఈ ఒక్క కారణం చేత ఈరోజు మనము పరలోకంలో మొదటి వరుసలో లేం. యోహాను గారు వచ్చి నీతి అనే మార్గం, సరి అయిన మార్గం చెప్పాడు. అక్కడున్న వాళ్ళందరూ చూడండి, ఆమ్లెట్ మాడిపోతే ముఖం ఎట్లా ఉంటుందో అట్లా ముఖాలు పెట్టారు. ఏం చెప్తే ముక్కులోంచి చీమిడి వస్తుంది, కొంచెం ముక్కు శుభ్రం చేసుకోండి అని చెప్తే వాళ్ళ కోపం వచ్చింది. అంటే అర్థం ఏంటిది? మీరు పాపంలో శోధనలో ఉన్నారు, మీ జీవితాలు మార్చుకోండి, ఈ జీవితం మీకు ప్రమాదము. అయితే ఒక శ్రేష్టమైన దారి ఉంది, ఆ దారిలో మీరు జీవించగలిగితే, నడవగలిగితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పిన మంచి మాటకు వాళ్ళందరూ కూడా ఆ మాటను ఇష్టపడాల, వాళ్ళందరూ మాటను వ్యతిరేకించేశారు. అయితే వారితో పాటు కలిసి ఉన్న కొంతమంది సుంకరులు, అపవిత్రమైన బ్రతుకు, నీచమైన బ్రతుకు, దారుణమైన జీవితం జీవిస్తున్న కొంతమంది ప్రజలు మాత్రం ఆ మాటలు విని భయపడిపోయారు. నిజమే, ఇట్లాంటి జీవితం జీవిస్తే ఇటువంటి దౌర్భాగ్యమా అని చెప్పి వాళ్ళు భయపడిపోయారు. మన ఇంట్లోకి సడన్ గా పాము వస్తే మనం ఎలాగ ఉలిక్కి పడతామో అలాగ ఉలిక్కి పడ్డారు. ఒక్కొక్క పాపం మనిషికి ఎంత ప్రమాదం అన్న మాట వాళ్ళకి భయాన్ని కలిగించింది. అయితే అదే దేవుని మార్గంలో నడుస్తే ఆ జీవితం ఎంత ఉన్నతంగా ఉంటుంది అనేది యోహాన్ గారు చెప్పారు. దేవుడిచ్చిన ఇంత మంచి జీవితం ఉన్నాక ఈ పాపపు జీవితం నాకెందుకు అని వాళ్ళందరూ ఏం చేశారు? ఉన్న చోటనే, అక్కడి ఆ రోడ్డు మీదనే నిలువున కూలిపోయి కింద పడిపోయి అలాగే ఏడ్చారు, సిగ్గుపడ్డారు. దేనికి? చీ, ఎలాంటి బ్రతుకు మనం బ్రతికాం రా ఇన్ని రోజులు, ఈ చెడ్డ మాటలు మన నాలుక నుంచి ఎలా వచ్చాయి, ఈ పాపపు క్రియలు మనం ఎలా చేయగలిగామని చెప్పి ఒక్కొక్కరు ఏడ్చుకుంటూ సిగ్గుపడుతున్నారు. వారు ముఖం చూపించుకోవటానికి వారికి విలువ లేదు. పాపం యొక్క రూపం మనకు అర్థం కానంత వరకు అట్లాగా మనం ఉండలేం. కోడలు సిగ్గుపడుతుంది, ఛీ మా అత్తని నేను ఇలా చేశానే. ఒక్కొక్క వైపు అత్త సిగ్గుపడుతుంది, ఛీ కూతురు లాంటి నా కోడల్ని నేను ఇట్లా అన్నానే. అలాగా ఒక్కొక్కరు అలా సిగ్గుపడుతూ వాళ్ళందరూ దేవుని దగ్గర పరివర్తన చెందారు, అంటే మారిపోయారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకు మారిపోయారు? ఇది నిజము. యోహాను గారు చెప్పేది పచ్చి నిజం. నా ఊహకు వచ్చేది అబద్ధం, నా హృదయంలో వస్తున్న కోరికలు అబద్ధం, సాతాను యొక్క కోరికలు అబద్ధం, ఇది పచ్చి నిజం అని ఆ మాట నమ్మారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే, వీనికి గుడ్డలే శరీరం లేవురా, వీడేదో గాడిద చర్మం కప్పుకొని వచ్చిండు, ఇట్లా చెప్పులేలో వీడికి కట్టెబట్టుకొని మనకి నీతి బోధలు చేస్తుండేందురా, వీడు చెప్తే జరిగిద్దా అని ఆ మాటలు నమ్మలా. అందుకని నమ్మిన వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, తాగేటోడు తాగని, తిరిగేటోడు తిరగని, ఎగిరేవాడిని ఎగరని, కానీ మేం మాత్రం అటువంటి జీవితం ఇక జీవించమని చెప్పి వారు మంచి జీవితం దేవుని నీతి మార్గంలో నడిచి పరలోకానికి వెళ్ళిపోయారు. కానీ నిజమైన అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు మాత్రం, అధికారులు మాత్రం ఏం చేశారు? గట్టిగా చదవండిమా. వారు తమ ముఖము నా వైపు తిప్పరైరి, నేను వారికి, బాగా వినాలి, ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నిరంతరం. అందరు గట్టిగా చెప్పండి, నిరంతరం. ఇంకా గట్టిగా. అంటే అర్థం ఏంటిది? ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి సమయం. బాగా వినాలి. ఎవరైనా మనల్ని కొంచెం చిన్నగా, మనం పెళ్లికి వెళ్ళామనుకోండి,
అక్కడ మనకి గౌరవించకుండా ఎవరైనా ఏదైనా అవమానకరమైన మాట అందరిలో వినపడేలాగా అంటే మనం ఇంకా అక్కడి నుంచి చాలా కోపంతో బాధతో వెళ్ళిపోతాం అలిగి కదా. అంటే మన సిగ్గుపోయింది, అక్కడ విలువ ఉండదు. ఒకవేళ భోజనం దగ్గరికి వెళ్ళాం పెళ్లిలో, వాళ్ళు మాంసం వేసేటప్పుడు కొంచెమే వేశారు, ఇంకొంచెం వేస్తారేమని చెప్పి అలాగే పెట్టాం. ఆ వేసేవాళ్ళు ఇంకెంత తింటావు అన్నారు అనుకోండి, తింటావా చెప్పండి, తింటావా? ఇంకా ప్లేట్ అక్కడ పడేసి ఇట్రా మీ తమ్ముడు ఏమన్నాడు తెలుసా? మీ తమ్ముడు వాడు నన్ను చూసి ఇంత మాట ఇంతమందిలో అంటాడు అని చెప్పి ప్లేట్ ఏం చేస్తాం అక్కడ పడేసి, నువ్వు వస్తావా సస్తావా అని చెప్పి ఆమెను తీసుకెళ్ళి ఇంటికి పోయినాక ఫుల్ బాటిల్ ఒకటి వేసి ఇక రాత్రంతా ఆమెతోని ఇంకా అలిగి కోపం కంటే సిగ్గుపోయింది, పరువు పోయింది. ఈయనకి మాత్రం సిగ్గు లేదు. ఎవరికి? దేవుడికి సిగ్గు లేదు. ఒక మనిషికి దేవుడు చెప్తున్నప్పుడు మనము ఆయన మాటలు విని ముఖం ఎవడికి కావాలి అని ముఖం తిప్పుకుంటే ఆయన సిగ్గుపోయినా, ఆయన దేవదూతల ముందు ఆయన సిగ్గుపోయినా నిరంతరం ఆయన మనకి చెప్తా ఉన్నాడు. దేవదూతలు అనుకుంటున్నారు, అయ్యో ఎంత పిచ్చోళ్ళరా మీరు, ఆయన ఏంటిది, మీ స్థాయి ఏంటిది, ఆయన అంతస్తు ఏంటిది, నువ్వు ఫోజులు కొట్టే నీ ఫోజులు ఏంటి? దేవుడు సిగ్గుపోయినా సరే బైబిల్ చెప్తుంది, వాళ్ళు నా వైపు ముఖమే తిప్పట్ల, నేను వారికి నిరంతరం బోధిస్తున్నా కూడా వారు నా ఉపదేశం నా మాటలు ఆలకించట్ల. తర్వాత చూడండి, ఆలకించలేదు, కనీసం నేర్చుకోవట్లా, ఆ జీవితం నేర్చుకోవట్లా. అన్ని నేర్చుకున్నా మనం అదొక్కటి నేర్చుకోలేకపోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం అనొచ్చు, ఏమండి నేను దేవుని మాటలు ఎప్పుడు వింటాను. ఇక్కడ బోధించడం వినడం ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? ఆ మాట ప్రకారం బ్రతకడం ముఖ్యం. నమ్మిన వాడే అలాగా బ్రతుకుతాడు, నమ్మకపోతే ఎవ్వరు బ్రతకరు. గంటలు మనం బోధించవచ్చు, గంటలు మనం వినొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వందల వేల పాటలు మనం పాడొచ్చు. అయితే అది నమ్మినప్పుడే, అమ్మో ఇది చేయకపోతే కష్టం కదా, ఒకవేళ ఇది చేస్తే మనకు ఎంత శ్రేష్టం కదా, ఎంత దీవెన కాదని నమ్మిన వాళ్ళే బ్రతుకుతారు. అయితే మన పరిస్థితి ఇలాగుంది. ఎన్నిసార్లు చెప్పినా మన పరిస్థితి ఇలాగుంది. ఇలాగా మనం వినట్లేం, దేవుని మాటలు వినడంలా. చాలా సంవత్సరాలు మనము దేవుడు చెప్తుంటే ముఖం ఇట్లా పెట్టుకున్నాం. ఇప్పుడు టైం ఎవరిది? యేసు ప్రభుది. ఇప్పుడు చెప్పండి, గట్టిగా చదువుదాం. మీరు దేవునికి ప్రార్థించే టైం కాదు. ప్రార్థన వేరు, మొరపెట్టడం వేరు. ప్రార్థన అంటే ఇందాక మనం మంచిగా చక్కగా పాటలు పాడాం కదమ్మా, చక్కగా చప్పట్లు కొట్టి హల్లెలూయా యేసయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రం, చాలా వందనాలు, అది ప్రార్థన. ప్రభువా నా పిల్లల్ని దీవించు, నా అప్పులు తీ, నాకు స్వస్థపరచు, ఇది ప్రార్థన. అది ప్రార్థన కాదు. మొరపెట్టడం అంటే అది కేకలు పెట్టి అరవడం. ఆ టైం వచ్చిందంట. తర్వాత చదవండి. కానీ ఆనాడు మీ మనవి, అంటే మన మనవి ఆయన ఆలకించాడు. ఫస్ట్ ఎవరు ఫోజు కొట్టారు? మనం. అందరు చెప్పండి, ఫస్ట్ ఎవరు? అందరు చెప్పండి, నేను అనండి, నాది అందరు. ఫస్ట్ ఎవరిది? మనం ఫస్ట్ డీజే డ్యాన్స్ చేస్తాం. ఫస్ట్ డిమ్ 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 డిమ్, ఫస్ట్ డ్యాన్స్ మంది. ఇప్పుడు సెకండ్ ఎవరిది? ఇక ఆయన టైం వచ్చింది. ఆయన టైం వచ్చినప్పుడు ఈరోజు ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా వచ్చింది. ఏంటిది? ఆయనకు మొరపెట్టే కాలము వచ్చును. కానీ ఆనాడు మీరు పెట్టే మొర, మీ మనవి ఆయన కూడా ఆలకించాడు. ఎందుకంటే మీరు చెడ్డకు పాల్పడ్డారు కనుక ఆయన, మనం ఎట్లా ముఖం ఎట్లాగా తిప్పుకున్నామే, మెడ నొప్పి తిరిగిపోయేలాగా, ఆయన కూడా సైలెంట్గా ముఖం పక్కన తిప్పేసుకుంటాడు.
నెక్స్ట్ మన జీవితంలో అదే రాబోతుంది. దీని నిండా మన ఆస్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి, దీని నిండా కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి, ఆస్తికి సంబంధించిన ఉన్నాయి. ఇది ఆ రోజు చెత్త కుప్పలాగా మనం పక్కన పెట్టేసుకునే రోజు వచ్చింది. ప్రతి ఒక్కరి బ్రతుకులో వస్తుంది, ప్రతి ఒక్కరి జీవితం. దానికి ఆ పరిస్థితిని కాపాడే సామర్థ్యం ఉండదు. అలాంటప్పుడు మన మనవి ఆయన కూడా వినకుండా తన ముఖం చాటు చేసుకుంటాడు. అది ఒక మనిషి జీవితంలో ఘోరమైన విషయం ఏమన్నా ఉందా అంటే, మనల్ని చూసి దేవుడు ముఖం తిప్పుకున్నాడా, అంతకు మించిన స్థితి ఇంకొకటి లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా, ఇంకోటి లేదు. చూడండి, ఒక పాట మనం చూస్తాం. ఈ పాటలో తరాలు తరాలు మారిపోతున్నాయి. టైం 2022, 23 అలాగా సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మనము కూడా సంవత్సరాల నుంచి దేవుడు మనకి ఇదే ఆలయంలో నిరంతరం బోధిస్తున్నాడు. మన ఇంట్లో బైబిల్ చదువుకుంటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ మనము నమ్మడం లేదు, అది నిజమని నమ్మట్ల. నమ్మకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చూడాలి. చేతుల పైకి చెప్పండి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, మంచిగా చెప్పాలి హల్లెలూయా, గట్టిగా. యేసు రక్తమే జయము. ఆయన మాటలు మనం కరెక్ట్గా చూడగలిగితే కుటుంబం ఆయన చేతిలో ఎలాగ వెలగొచ్చో, ఎలాగ దీవింపబడొచ్చో మనం చూడబోతున్నాం. ఆమేన్ చెప్పండి గట్టిగా, అమ్మా హల్లెలూయా చెప్పండి. అందరం కూడా చక్కగా ఈ పాటను చూద్దాం. దానికంటే ముందు దయచేసి ఒక్క వాక్యాన్ని చదువుదాం. అందరం గట్టిగా చదవండి. ఆ రోజు ఆయన ముఖం చాటు చేసుకున్నప్పుడు మనకి ఇంకొక మాట అంటాం అందరం కలిసి. ఏమని చదవండి. ప్రజలు ఇలాగా విలపిస్తారు. ఏమని? వేసవి గతించిపోయింది, కోతకాలం దాటిపోయింది, కానీ మనం ఇంకా రక్షణ పొందుకోలేకపోయాం. అంటే అర్థం ఏంటిది? మన భాషలో చెప్పాలంటే 2020, 21, 22, 23 దాటిపోతున్నాయి, కాలాలు అయిపోతున్నాయి, కానీ రక్షణ మనము పొందుకోలేకపోతున్నాం. ఆ వాక్యానికి సంబంధించిన పాటనే మనం ఇప్పుడు చూస్తున్నాం. తరములు మారుచున్నవి, దినములు మారుచున్నవి, క్షణములు మారుచున్నను, గుణములు మారవెందుకు? మరి మనం ఆ పాటలు చూసాం, అన్ని మారుతున్నాయి, మనం మాత్రం ఇంకా మారట్లేం. ఎన్నో తపస్కాలాలు అయిపోయాయి, కానీ నిజమైనటువంటి మార్పు మనలో జరగడం లేదు. దీనికి కారణం ఏంటిది మనం చూద్దాం. మరి మనకంటే ఘోరమైన వాళ్ళు మారుతున్నప్పుడు, మనకంటే యేసుప్రభు తెలవని వాళ్ళు యేసుప్రభులోకి మారి మంచి జీవితం ద్వారా పరలోకం వెళ్తున్నప్పుడు మనము మారకపోవటానికి కారణం ఉంది. కారణం లేకుండా ఏది ఉండదు. కారణం ఏంటిది? అందరు గట్టిగా చదవండి అక్కడ బిగ్గరగా. సో మొదటి కారణం మనలో సంపూర్ణమైన ఒక మార్పు రాకపోవటానికి. దీని అర్థం ఏంటిదంటే, అందరం చెడ్డవాళ్ళమని కాదు. దేవుడు మార్పు అంటే ఏంటిది? కొద్దిగా మారడం ఆయనకి ఇష్టం లేదు. ఒక కన్ను బాగలేదు, ఒక కన్ను బాగుందనుకోండి, ఒక కన్ను ఉంది కదా అని ఎవరు సంతోషపడం. ఈ కన్ను గురించి మనం ఆలోచిస్తాం, ఎలాగా దానికి ఆపరేషన్ చేపియాలి, ఈ కన్ను నాకు మంచిగా ఉండాలి. అలాగే దేవుడు కూడా క్రైస్తవులమైన మన జీవితాలలో మనము పూర్తిగా చెడ్డవాళ్ళమని కాదు, అయితే రావాల్సినంత మార్పు మనలో లేదు కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు. మొదటి కారణం ఏంటిదంటే, బాగా వినండి, దేవుని వెలుగును మనం చూడకుండా, క్రీస్తు ప్రభు యొక్క మహిమ ఏ బిడ్డ కూడా చూసి అబాబాబాబా నా దేవుడు ఇంతటి ఉన్నతమైన వాడా అని నువ్వు ఆయన నమ్మకుండా ఈ లోక సంబంధమైన సైతాను మనకేం కలిగించిందట? గుడ్డితనం కలిగించేసింది. అంతోనికర ఇప్పుడు ఇట్లా వేసేసింది కండ్లు, ఓకేనా? ఇది మన మామూలు కండ్లు కాదు, మన మనస్సు, మన ఆత్మీయ నేత్రం ఇలాగ గుడ్డితనం వేసింది. చూడండి అక్కడ ఎంత, దాని ముఖం చూసారా? పెప్సిడెంట్తో దోముకుంటే ఎంత నవ్వు వస్తుందో, తెల్లగా పండ్లు మెరుస్తున్నాయి. దాన్ని ఎందుకు అంత సంతోషంగా ఉందంటే, మనం ఆయన వెలుగు చూడకుండా అది మూసేసింది.
ఎంత చెప్పినా, ఎన్ని రుజువులు మనకొచ్చినా, దేవుడు మనకి ఎన్ని అద్భుతాలు చేస్తున్నా ఈ కండ్లు ఆ విలువను గుర్తించలేవు. అట్లా మూసేసింది అది. ఆయన ముఖ తేజస్సును నువ్వు చూడకుండా, ఆయన అభిషేకం ఇంత ఖరీదైనదా అని మనం గుర్తుపట్టకుండా ఈ గుడ్డితనం మనకు కలుగజేస్తుంది. ఇన్ని డబ్బులు ఇవ్వండి, ₹1 రాంగమైన గుర్తుపడతాం మనం. ఎందుకు? అంత టాలెంట్ లోపల. అటువంటి రాంగల గుడ్డ తీస్తాడు వాడు, ఇట్ట గుడ్డ తీస్తాడు, మళ్ళా ఇట్లా చూపుతాడు. మళ్ళా దేవుడు అనగానే ముసిగేసింది. ఇట్లా ఉన్నాం కాబట్టి చాలామంది చర్చిలోనికి రావట్లా, బైబిల్ చదవట్లా. ఈరోజు యూత్ అందరు కూడా బయట తిరగడానికి కారణం ఏంటిది? జస్ట్ ఒకటే కారణం, ముసిగేసేసింది. నీకు విలువ తెలియదు, మనకి విలువ అర్థం కావట్లా. ఒకరిని ఆలోచిస్తే దేవుడు అందరికన్నా ఖరీదైన వాడు. కానీ సైతాన్ ఏం చేసింది తెలుసా? దేవుడు అనే పదానికి, ఆయన కార్యాలకి అసలు రూపాయంత విలువ కూడా లేకుండా మనకు గుడ్డితనం కలుగజేసేసింది. గుడ్డోలం అయిపోయాం, గుడ్డోలం, కన్నులున్న గుడ్డోలం మనం. ఈ గుడ్డితనాన్ని బట్టి కాలాలు గడుస్తున్నా కూడా మనం ఏమంటున్నాము? చూసుకుందాంలే, ఏమో కాకపోయిందా, నాకున్న ఈ స్థాయికి నాకు ఇట్లాంటి కర్మ పట్టిద్దా అని మనం భ్రమ పడుతున్నాం. భ్రమ. అయితే చివరిగా బైబిల్ చెప్తుంది, ఆయన వెలుగు చూడకుండా. ఏ వెలుగు? చూడండి ఎలాంటి వెలుగు. అదిగో అంత చక్కటి దేవుణ్ణి చూడకుండా అదేం చేసింది? గుడ్డోని చేసింది. అక్కడ ఏ బొమ్మై ఈయనకేం కనపడదు. అమ్మా, పరిశుద్ధాత్మ దేవుడు రాని, దేవుడే రాని, అద్భుతాలే జరగని, ఈ గుడ్డోడికి ఏం కనపడుతుంది? గుడ్డోడు అన్ని ఏది కనపడదు, దేవుని కనపడవు. అదొక్కటి తప్ప మిగతాయి మాత్రం స్పష్టంగా కనపడతాయి. కొంతమంది మందు తాగే వాళ్ళకి లాస్ట్ సుక్క ఇంకా మిగిలింది కూడా గుర్తుపడతారు. అరే ఇంకా బాటిల్ 2 సుక్కలు ఉన్నాయే అని సీసా పెట్టి ఇలా ఇలా ఊపుకొని, అంత తెలివితేటలు, అంత తెలివితేటలు. ఓ సంవత్సరం కింద ఎపిసోడ్ కూడా గుర్తుంటుంది, అంత మెమరీ పవరు. కానీ ఈ మెమరీ పవరు దానికి ఉపయోగం లేదు. అక్కడ చూడండి, ఆయన చేతిలో కనీసం ఒక గుండు సూది కూడా లేదు మనల్ని అట్లా గాయపరచటానికి. మరి ఎందుకు అలాంటి దేవుని మహిమ మనం చూసి ఆయన నా దేవుడు అని ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఆయన చెప్పే మాటలు మనకు నిజంగా మన జీవితాన్ని వెలిగిస్తాయనే ఇంగిత జ్ఞానం కూడా మనకు కోల్పోయాం మనమంతా. ఒక్కసారి ముఖం చూడండి, ఆ ప్రేమ చూడండి, ఆ చేతులు చూడండి, ఆ మహిమను అది చూడనీయకుండా గుడ్డోలం చేసేసింది. అమ్మా, బైబిల్ చెప్తుంది, మనము మన పిల్లలు ఆయన నుంచి వెలువడే ఆ పరిశుద్ధత, ఆ గుణాలు, ఆ స్వచ్ఛత, ఆ పరిశుద్ధమైన స్వభావం, ఆయన అభిషేకం, ఆయన మనకు అనుగ్రహించే ఆ సామర్థ్యం, ఆ బలం, కష్టాలను బాధలు ఎదుర్కొనే దమ్ము, ధైర్యం, శోధనలను చూసి అట్లాగా పక్కకు దాన్ని నెట్టుకొని పోయి విజయవంతంగా బ్రతికే ఆ మహిమను పొందకుండా అది చీకటి చేసేసింది. చూడండి, అట్లా చెప్తుంది బైబిల్. ఏం చెప్తుంది చూడండి, ఆయన చెప్పిన మాటలు మనకి అపార్థం కలిగిస్తుంది. బాగా వినండి. ఇప్పుడు ఇది రెండవది. ఫస్ట్ ఏంటిది? మహిమను చూడనేది. రెండోది ఏం చేసిద్ది అంటే మంచిని చెడుగా మార్చిద్ది, చెడుని మంచిగా మారుస్తుంది. సింపుల్, మనకు అర్థమయ్యే భాషలో. మనం అన్నం ఎలా తినాలి, ప్లేట్ ఎలా పెట్టాలి, ఇలాగా. ఓకేనమ్మా? అది ఇప్పుడు ఏం నేర్పించింది మనకి? అలా కాదు, పిచ్చోళ్ళరా ఇలా తినండి అని నేర్పించింది. ఓకేనా? ఇప్పుడు మనం అందరం భోజనం ఇలా తింటున్నాం, సాంబార్ వేసుకొని, గుడ్డు వేసుకొని, కూరలు వేసుకొని ఇలా తింటున్నాం. ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? ఇలాగ తినండి మా, ప్లేట్ ఇలా వాడుకోవాలి, నాలుకని ఇలా వాడుకోవాలి, మైండ్ను వాడుకోవాలి, మీ హృదయాన్ని ఇలా వాడుకోమని దేవుడు చెప్తే అది అబద్ధం చేసేసింది. ఎలాగ అబద్ధం చేసింది? చూడండి ఎలాగ అబద్ధం చేసింది. ఈ మాటలు చాలా కఠినమండి, ఎవడింటాడు ఈ మాటలు అని చెప్పుకున్నారంట. యేసు ప్రభు మాటలు ప్రజలకు ఎలా ఉన్నాయి? గట్టిగా చెప్పాలి, ఎలా ఉన్నాయి? కఠినంగా ఉన్నాయి. అందుకనే బైబిల్ చెప్తుంది, ఎవడింటాడు రా సోది, రోజు ఆ ప్రసంగాలు ఎవడికి కావాలరా అని చెప్పి మనం అందరం వెళ్ళిపోతున్నాం, నిద్రపోతున్నాం హాయిగా. ఉయ్యాలా చంపాలా, ఎక్కడ? గుడిలో. పిల్లలకేమో ఉయ్యాలు వేస్తాం, మనకు ఉయ్యాలు అవసరంలా.
కూర్చొనే మనం ఉయ్యాలుగుతున్నాం. అంత టాలెంట్ మనకు వచ్చేసింది. ఎందుకంటే ఆయన మాటలు మనకు కఠినంగా అనిపిస్తుంది, కానీ వాస్తవానికి అది అలా కాదు అమ్మా, అలా కాదు. బైబిల్ చెప్తుంది ఎవరు వింటాడ్రా అట్లాంటి సోది మాటలు అని. ప్రజలు, ఆయన శిష్యులు అలాగన్నారంట. అనడమే కాదు, ఆయన మాటలు విన్న వారిలో చాలా మంది శిష్యులు ఉన్నారు. 12 మంది కాదు, ఇంకెక్కువ మంది ఉన్నారు. అయితే ఇందువలన ఆయన శిష్యులలో కొద్దిమంది కాదు, అనేకులు ఆయనని విడిచి వెళ్ళి మరెప్పుడు కూడా ఆయన దగ్గరికి తిరిగి రాలేదంట. ప్రియమైన దేవుని బిడ్డారా, అలాగా వాళ్ళకి ఆ మాటలు కఠినంగా అనిపించాయి, చాలా కఠినం. చూడండి, మాటలు మనకి కఠినంగా అనిపించాయి. ఇప్పుడు ఏం చేసింది సైతాను? నేను చెప్పాను కదా, ఉల్టా పల్టా చేసేసింది. ఎలాగా? తర్వాత చదవండి. మంచి మార్గము వలె కనిపించేది కూడా చివరికి అది మనల్ని నాశనంలోనికి కొనిపోవచ్చు. అంటే ఇది వాస్తవానికి మంచి మార్గం కాదు, కానీ సైతాన్ ఏం చేసింది? గుడ్డితనము ద్వారా మంచిగా చేసేసింది. చూడండి, ఇది మంచి మార్గం. చాలామంది అట్లా ఇల్లు కట్టుకొని ఆ దెయ్యం బొమ్మ పెట్టుకుంటారు. ఏం సార్ అంటే, అది నాకు మంచిది, మా ఇంటికి మంచి చేస్తుంది, దిష్టి తలగనీయదు, మంచిగా భావించేలాగా చేసింది. అక్కడ ఇద్దరు తిట్టుకుంటురే, అవన్నీ ఓరవలేనితనము, త్రాగుడు, సినిమాలు, సీరియళ్ళు, పార్టీలు, సిగరెట్లు, ఫోన్లు, కొట్టడాలు, తర్వాత మసాలా ప్యాకెట్లు, గర్వము, వ్యభిచారం, ఇవన్నీ అది తీసుకొచ్చింది. ఇప్పుడు సైతాన్ ఏమంటుంది? గుడ్డి కళ్ళు చేసి మనకేమంటుంది? ఇదిగో బిడ్డలారా, ఇదిగో బిడ్డలారా, ఇదే మంచిది. అది కఠినమైన మాట. ఎవడు కావాలది? ఎవడింటాడు రా మాట? వదిలే అని వెళ్ళిపోయారంట, మళ్ళీ తిరిగి రాలా. ఇప్పుడు అదేం చేసిందంటే మనకి ఇట్లా అలవాటు చేసింది. ప్లేటు ఇలా వాడుకోండి అని నేర్పించింది. మనము గుడ్డితనంలో ఉన్నంత కాలం అన్నం ఇలాగే తింటాం. దేవుడు మనకి ఆ గుడ్డితనం తీసేసినాక అయ్యయ్యో నేను ప్లేట్ ఇలా వాడానండి అని ఇలా వాడుకుంటాం. ఆ కన్నులు తెరవబడాలి. ఇప్పుడు ఆ చెడు బైబిల్ చెప్తుంది నీకు మంచి మార్గంలాగా కనబడుతుంది, కానీ అది మంచి కాదు అని బైబిల్ స్పష్టం చేస్తుంది. ఇప్పుడు చూడండి మా తర్వాత చదవండి గట్టిగా. నీ వాక్యం యొక్క వివరణము మనిషికి ఏం కలుగజేస్తుందంట? వెలుగును దయచేస్తుంది. చప్పట్లు కొట్టండి గట్టిగా దేవుడికి, గట్టిగా 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 గట్టిగా. ఏం చేస్తుంది వాక్యం? ఆయన వాక్యము మనం వింటే ఆ వివరణ ద్వారా అయ్యోయ్యో మన కళ్ళు తెరవబడతాయి. గుడ్డి కళ్ళు తీయబడినాక చూస్తే ఏంది నేను ఇన్ని సంవత్సరాలు ప్లేట్ ఇలా తింటున్నానే, చీచీ చీచి అని సరిగా మనం ప్లేట్లో భోజనం తిన్నట్లుగా ఆ వాక్కు వివరణ మనిషికి వెలుగును దయచేస్తుంది. మొట్టమొదటిది మంచిని చెడు, చెడు మంచిగా నమ్మేలాగా చేస్తాడు సైతాన్. ఎలాగా? మనం ఎందుకు మారట్లేదు అనేదానికి మొదటి కారణం మనకి గుడ్డితనపు కళ్ళు ఇస్తాడు. రెండవది, ఎందుకు మనిషి ఇంకా మారట్లేడు? 2004లో కూడా మనం నాలుక ఇంకా ఎందుకు మారలా? మన చూపు ఎందుకు మారలా? మన వ్యక్తిత్వం ఎందుకు మారలా? రెండవ బలమైన కారణం, రెండవ కారణం ఏంటిదంటే ఆ కారణం ఇక్కడ మనం చూస్తాం. చూడండి, ఒకరోజు పాము అవ్వ దగ్గరకు వచ్చి, అవ్వ ప్రైజ్ ద లార్డ్ అన్నది. ఏమన్నది? గట్టి చెప్పండి, ఏమన్నది? లేకపోతే అవ్వ దగ్గర రాదు కదా. బుస్ అన్నది అనుకోండి, మనం ఏమంటాం? పారిపోతాం. అందుకనే అవ్వ ఇష్టపడే భాషలోనే ప్రైజ్ ద లార్డ్ చెప్పి పిలిచింది. అవ్వ అన్నది, చూసి నీ దగ్గర నేను రాను అంటే, ఏ పిచ్చిదానా ఇట్రా ఇంకర్రా, ఏం లే నీ కాటే ఏం లే ఇకర్రా అంటే దగ్గరకు పోయింది. అంటే సాతాను పాము రూపంలో అవ్వని పలకరించింది. ఎలాగా? కాసేపు ఇట్రా మాట్లాడదాం కానీ, ఎట్లా ఆదాం అటు పోయింది కదా చేపలు పడటానికి, నువ్వు ఇకర్రా అని పిలిచింది. మనము ఎప్పుడైనా మన జీవితంలో అలా మన ఇంటి దగ్గర పాము వస్తే దాన్ని మీ దగ్గర మూతి పెట్టి ఎప్పుడైనా మాట్లాడామా? అనొద్దు, మంచిగా చెప్పండి. ఒకవేళ భవిష్యత్తులో మీరు ఎవరైనా మాట్లాడాలని మీకు ఉందా? పాము రాగానే వద్దండి చంపకాకండి, ఎట్రా పాము దగ్గరికి మూతికెట్టి పెట్టి ఎక్కడికి తెచ్చినవే, గుడ్డు తిన్నావా, పాలు తాగుతావా, కాసుకరానా అంటావా? అది అనే లోపల ఒకటే ఒక ముద్దు పెట్టింది, ఇట్లా పోతాం.
కదా. కానీ అలాంటి పామును చూస్తేనే మనకు ఒళ్ళంతా ఒకలాగా అసహ్యం కలుగుతుంది, ఇట్లా చీచి అంటాం కదమ్మా. అలాంటిది ఆమె కండ్లలో కండ్లు పెట్టి మూతిలో మూతి పెట్టి అలా చూడటానికి ఒక కారణం ఉంది. ఒక కారణం ఏంటిది? ఆ కారణం ఏంటిదంటే అమ్మా అడిగింది అవ్వనేమని, అవ్వ నేను అప్పటి నుంచి చూస్తున్నా అన్ని చెట్టు పండు తింటున్నానే, ఈ చెట్టు పండు ఎందుకు తినట్లేవు చెప్పరాదు అంటే ఆమె చెప్పింది ఏమని, తోట నడుమ ఉన్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండు అయినా మేము తినొచ్చు, ఆ చెట్టు పండు మాత్రం మేము గట్టిగా చెప్పండి తినకూడదు. నెక్స్ట్ ఏంటిది? తాకకూడదు. మళ్ళీ గట్టిగా ఫస్ట్ ఏంటిది? తినొద్దు, తాకొద్దు. మళ్ళీ చెప్పాలి. పురుషులు చెప్తారు తినొద్దని, మీరు చెప్పాలి తాకూడదని. చెప్పండి. వెనక నుంచి సౌండ్ రాట్లా, వెనుకోలు గట్టిగా ఒక మాట ఇట్లా చెప్పండి, తినొచ్చు తాకొచ్చు అనండి. అంటే ఇది మనకు హాయిగా ఉంటుంది అట్లా. అదే మీరు చూడండి వాయిస్ రాట్లా, తినొద్దా ఎందుకో, తాకొద్దా ఎందుకో అంటే ఆ బాధలో మనకు సంతోషం సౌండ్ రాట్లా. సరే, అయితే ఏం చెప్పింది ఆమె, ఒకవేళ మేము తిన్నా లేదా తాకినా ఆ పని చేస్తే మేము చచ్చిపోతాం. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. ఏం చెప్పింది? మేము చనిపోతాము అని చెప్పింది. అంతటా ఆ సర్పం ఏం చెప్పింది? పిచ్చిదానా, ఆ మాట నిజము కాదు. గట్టిగా అందరూ 4వ వచనం పెద్దగా చదవండి. అంతటా సర్పం, ఆ మాట నిజం కాదు. మీరు దేవుడు ఏం చెప్పాడు? పోతారని చెప్పాడు. సైతాన్ ఏమంటుంది? పోర్రా మీరు పోరు, మీకు 200 కాదు 500 ఆయుష్ నేను రాసిస్తున్న గ్యారంటీ, నేను గ్యారంటీ ఇస్తా అంటుంది. ప్లాటు వేరే వాడిది, ఇది రిజిస్ట్రేషన్ చేస్తుంది. ఏమని? ఈ ప్లాట్ నీదే తీసుకో అంటుంది. ప్లాట్ ఎవరిది? పక్కోడిది. ప్లాటు పక్కోడిది. ఈ వ్యక్తి ఏమంటున్నాడు? నేను కావాలంటే సైన్ వేసి వేలు ముద్ర వేస్తా అంటే చెల్లిద్దా అమ్మ? గట్టి చెప్పండి, చెల్లిద్దా? మనిషి దేవుని ఆస్తి, దేవుని చేత నిర్మించబడ్డాం మనం. అయితే ప్రభు చెప్పాడు నువ్వు ఖచ్చితంగా మీరు చచ్చిపోతారు. కానీ సైతాను ఏం చెప్తుందంటే మీరు చావనే చావరు. రెండవ బలమైన కారణం 2024లో కూడా మనలో ఏ ఒక్కరిలో కూడా దైవ భయం లేకుండా, ఇంకా మనము దేవుని మాటలో జరిగినప్పుడు చూసుకుందాంలే అది జరగదులే అని అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంగా నమ్మి ఇంకా చీకట్లో బ్రతకటానికి గల రెండవ కారణం ఏంటిదంటే మనం కూడా ఈ మాటను నమ్ముతున్నాం. ఏమని? మనం మనకేం కాదు అనే మాట మనము నమ్ముతున్నాం కాబట్టి. అమ్మా, అయితే సైతాన్ చెప్పింది పిచ్చోడా పిచ్చిదానా, ఆ పండు తింటే మీరు దేవునిలాగా అయిపోతారు, లేడు చేయకుండా కోసుకొని తిను అని అలా కొన్ని మాటలు చెప్పింది. చూడండి అమ్మా, ఎవరైనా ఇలాంటి ఒక వ్యక్తి వచ్చి మీ దగ్గరకు వచ్చి నేను మీ మామని, మీ చిన్నప్పుడు మీ మామని నేనే అంటే ఆయన ఇంటికి తీసుకుపోతామా? ఎవరైనా ఇలాంటి వ్యక్తి వచ్చి మీ పిల్లల్ని పంపించండి కాసేపు ఆడ బయట మేము ఆడుకొని వస్తామంటే మన పిల్లల్ని ఆ వ్యక్తితో పంపిస్తారా మీరు? చెప్పట్లా గట్టిగా, ఇంకా పెద్దగా పురుషులు చెప్పట్లా. ఒకసారి ఆ ముఖం చూసి చెప్పండి, పంపిస్తావా? ఆ మనిషిని చూస్తేనే అమ్మో ఈడొకడ పిచ్చోడ్రా అని చెప్పి పారిపోతాం. అలాంటిది అక్షరాల అవ్వ ఈ సైతాను నోటిలో నుంచి వచ్చిన మాట విని ఏం చేసింది? పండు కోసుకొని దేవుని మాటను దాటి తిన్నది. సరే, ఆ పిచ్చివాడిని చూసి మనం వాడిని ఎలాగైతే నమ్మమో మరి హవ్వ కూడా అలాంటి పిచ్చి రూపంలో ఉన్న చీకటిగా ఉన్న ఈ సైతాను మాట ఎందుకు నమ్మింది, ఎలా నమ్మింది అంటే దానికి కూడా కారణం బైబిల్లో స్పష్టంగా దేవుడు రాశాడు. ఇలాంటి ఒక రూపము చూసి హవ్వ ఎలా పనిచేసింది? దేవుడేమో మంచిగా అందంగా ఉన్నాడు, సైతానేమో చీకటి మాట వినటానికి కారణం ఏంటిదంటే కారణం ఈ వాక్యంలో మనకు రాయబడ్డది. ఏముంది వాక్యంలో? చదవండిమా. దుష్టుడు అంటే సాతాను వాని పెదవుల మీద ఏముంటుందంట? తేనె ఉంటుంది. తర్వాత వాడి హృదయములో నిన్ను కూలద్రోయాలని ఉంటుంది. జాగ్రత్తగినండి.
సైతాను రూపము నిజంగా అసహ్యకరం, చీకటి వాడి రూపం. కానీ వాని వాయిస్ మాత్రం, వాడు మాట్లాడితే ఇట్లాగా కరిగిపోతాం అన్నమాట, అంత తీయగా. ఇప్పుడు పెదాలు మామూలుగా తీయగా ఉంటాయి, అలాంటి తీయటి పెదాల మీద తేనె రాస్తే ఆ పెదాల మీద తేనె రుచి పెరిగిపోయినట్లుగా సాతాను మాట్లాడే స్వరం ఎలా ఉంటుందంట? సమ్మగా, స్వీట్గా, అట్లా. ఎటువంటోడు కూడా అలాగ పడిపోయేలాగా సైతాను మాట్లాడుతుంది. రూపం ఎట్లుంటుంది? అట్లా. స్వరం ఎట్లుంటుంది? పెదముల మీద తీయగా తేనె పూసినట్లుగా ఉంటుంది. అందుకనే హవ్వ ఆ స్వరానికి ఫ్లాట్ అయిపోయి ఏం చేసింది? ఆ చెట్టు కన్నుల పండగ ఉండేను అని చూసి ఏం చేసింది? చూడండి, దాన్ని చూసి ఆ పక్కనది అంటుంది, తీ తీ తీ, తెంపు 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 తెంపు, తాకు 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 తాకు, తెంపు, పెట్టు, రెండు తెంపు, రెండు తెంపు, నీకు ఒకటి, మీ ఆయనకు ఒకటి, నువ్వు వంగిలి చేసింది ఆయన ఒకసారి తినడు, రెండు తెంపు, రెండు తెంపు, రెండు తెంపు తెంపు. అలాగా నాలాగా కాకి సౌండ్లో మాట్లాడాలా? ఎలా మాట్లాడింది? తెంపేసి తినేసి కొరికేసి తినేసి స్వీట్గా మాట్లాడే లోపల ఆమె చేతులుగా తలకతలాడిపోయి ఏం చేసింది? తెంపి తిన్నది. తిన్నాక వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. ఏమైపోయారు? వాళ్ళిద్దరూ చచ్చిపోయారు. ఎలా చచ్చిపోయారు చూడండి. వాస్తవానికి వాళ్ళు చావలా, వాళ్ళు చచ్చిపోలా, కానీ వారిలో ఉన్న దేవుని వెలుగు చచ్చిపోయింది, పరిశుద్ధత చచ్చిపోయింది, ప్రశాంతత చచ్చిపోయింది. వారిలో దేవుని యొక్క ప్రతిరూపం, ఆయన స్వభావం అంతా వాళ్ళు చంపేసుకున్నారు. ఏం చూసి? దాని స్వరము విని, దాని సౌండ్ విని, ఆయన మహిమ లోపల నుంచి వాళ్ళు బయటికి వచ్చేసారు. వీళ్ళిద్దరూ బ్రతికారు, కానీ దేవుని సన్నిధి లేకుండా, మహిమ లేకుండా, వెలుగు లేకుండా, వెలుగులోనే బ్రతకాల్సిన మనుషులు చీకటిలోనికి త్రోయబడ్డారు. సైతాన్ చెప్పింది మీరు చావరు, దేవుడు చెప్పారు నువ్వు చచ్చిపోతావు. వాళ్ళు చచ్చిపోయారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకని బైబిల్ చెప్తుంది మంచి మార్గంలో కనిపించేది మిమ్మల్ని నాశనంలోనికి తీసుకొని పోవచ్చు. చూడండి, మంచిగా కనపడుతుంది అది, కానీ అది మనల్ని నాశనంలోనికి తీసుకొని పోవచ్చు. అమ్మా, ఇదంతా కూడా సాతాను మనకిచ్చే మంచి జీవితం, మంచి హాయిగా అనిపించే జీవితం. చూడండి, ఇక్కడ ఈ అబ్బాయి వాళ్ళ మమ్మీతోని ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? మెసేజ్ చేస్తున్నాడు వాళ్ళ అమ్మతోని. అందరు చెప్పండి, ఎవరితోని? వాళ్ళ అమ్మతోని మాట్లాడితే ముఖం అంత కలకలాడిద్దా? ఉండదు, అంత కళ ఉండదు కదా. ఎవరితో మాట్లాడుతున్నాడు చూద్దాం. ఎందుకు ఆ అబ్బాయి ముఖం అంత సంతోషంగా ఉందంటే, ఆ అబ్బాయి పాపం మేడంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరి ముఖాలు చూడండి, 34 పండ్లున్నాయి ఈమెకి. పెప్సిడెంట్, కోల్గేటు అన్ని పెట్టి తెల్లగా పళ్ళు మెరుస్తున్నాయి. అలా చేసే జీవితం, బాగా వినాలి, అలా ఒక అమ్మాయి అబ్బాయి బ్రతికే బ్రతుకు ఇది మంచిదే. ఇదే జీవితం అంటే. పెళ్లి కాకముందుకు ఇలాగ ఉండాలి, ఇలాగ మాట్లాడాలి, ఇలా చెయ్యాలి, ఇలా చేస్తే మీ జీవితానికి ఏమి కాదు అని సైతాను మాట్లాడే తీయటి మాటలకు లొంగిపోయిన యవనస్తులు వాళ్ళంతా. అందుకని బైబిల్ చెప్తుంది, కొద్ది మందే దేవుని మార్గంలో నడుస్తుంటే చాలా మంది ఆ నరకానికి వెళ్ళిపోతా ఉన్నారు. సైతాను మాటలు నిజమని నమ్మి చాలామంది అలా నడుస్తున్నారు. అయితే బైబిల్ చెప్తుంది చూడండి, దుష్టుడు యొక్క దారి, చదవండి గట్టిగా, ముండ్లతోనూ ఉరులతోనూ నిండి ఉంటుంది. తర్వాత పెద్దగా చదవాలి, పెద్దగా, ఆశ గలవాడు ఆ త్రోవ తొక్కొద్దు. తొక్కితే ఏమవుతుంది? నేను దొక్కుతా, నేను దొక్కుతా, నేను దొక్కుతా అంటానికి అదేమన్నా పిండి కాదు తొక్కుతానికి. ఏంటిది? దుష్టుని త్రోవ దేంతో ఉంటుందంట? ఆ దారి నిండా ముండ్లే. ఆరంభంలో ఎంత ఉయ్యాలుపుతాడో, ఎంత సుఖము ఇస్తాడో, ఆ సుఖానికి మనల్ని ఏం కాదు ఏం కాదు ఏం కాదని సుఖపెట్టి 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 ఇక్కడ తీసుకొస్తాడు. ఇక్కడ రాదు.
ఇందాక మీరు చూసిన ఫోన్లో అబ్బాయి ఈయనే అనుకుందాం. చిన్నగా తీసుకొచ్చినాక సారు మాట్లాడుకుంటా అటు చూపించింది. ఇప్పుడు ఈ సార్ ఏం చేస్తాడు, వద్దు బాబోయ్ అని ఏం చేస్తాడు, పారిపోతుంది. చేతిలో చెయ్యి వేసి చెప్పనా వేయనా అన్నట్లు చెయ్యేసుకుంది కదా అది. ఇప్పుడు వదిలిపెట్టదు అది. బాగా వినండి. పాపములో మనల్ని తిప్పిన సైతాను, సుఖములో తిప్పిన సైతాను, నువ్వు ఆ ముండ్ల కంప చూసి భయపడుతుంటే, నువ్వు పారిపోతున్నా కూడా అది వదిలిపెట్టదు. ఖచ్చితంగా అడగండి, ఖచ్చితంగా అది జుట్టుబట్టి ఆ ముండ్ల కంపల మీద మనల్ని చచ్చిపోయిందాకా ఆ దారిలో నడిపిస్తుంది. జస్ట్ ఒక ముళ్ళు కాలుకి ఇరిగితే ఇట్లా స్టైల్గా ఉండలేము. పట్టు చీర కట్టినా, షూట్ బూట్ వేసినా కాలు ఇట్లా జాగ్రత్తగా అమ్మా నొప్పి. ఎందుకు? అది కదులుతుంటుంది ముళ్ళు. అయితే బైబిల్ ఏమంటుంది, వాని దారి అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని కాదు, దారి మొత్తం ముందే. బ్రతుకు మీద ఆశ ఉన్నవాడు ఎవడైనా సరే ఆ దారి తొక్కొద్దు. ఆ దారి అంటే ఇది దారి, ఇక్కడ తొక్కొద్దు. ఇక్కడ తొక్కితే బండికి ఇక్కడ బ్రేక్ ఉండదు, అక్కడ ఆగిద్ది ఆ స్పీడు. అందుకనే మనం ఇక్కడే జాగ్రత్త ఉండాలి, ఇక్కడ తొక్కొద్దు. మనం ఈ సుఖాన్ని చూసి తొక్కామా బండి పోతూనే ఉండాలి. ఇంకా ముండ్ల మీద కాలు ఇట్లా పెట్టి ఒక్కసారి అందరూ ఇలా కాలు పెట్టి నడుస్తుంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి. అందరూ ఆహా ఓహో మెత్తగుంది అంటావా? దాని మీద నడుస్తామా? ప్రాణం, గుండె లోపల ప్రాణం కదిలిపోతుంది. ముండ్ల మీద నడిపిస్తుంది అది. కూర్చో. దేవుడు చెప్తున్నాడు, నీకు బ్రతుకు మీద ఆశ ఉంటే ఈ దారి తొక్కకూడదు. ఇప్పుడు దాకా మనం చూసామే, ఆ అబ్బాయి సుఖపడ్డ అమ్మాయి ఇది ముండ్ల మీద నడుస్తున్నప్పుడు కనపడే జీవితం. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి లేదా ఒక మనిషి పాపం చేసినప్పుడు ఫస్ట్ అది ఉయ్యాలుపిద్ది. నీకు ఏం కాదురా, నేను గ్యారంటీ, నీకు సుఖము తప్ప నీకు వేరేది లేదు. ఎవ్వరి మాట వినగాకు. ఆ గుడిలో చెప్పేది, బైబిల్లో చెప్పేది, మీ అమ్మ చెప్పేది, మీ నాన్న చెప్పేది అంత సోది మాటలు. నీకేం కాదు అన్న సైతాను మరణంలోనికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం ఎందుకు అలా ఉందంటే, ఇప్పుడు అమ్మాయి ముండ్ల మీద నడుస్తుంది. ముండ్ల మీద నడుస్తే బ్రతుకలా ఉంటుంది, అట్లాగా బ్రతుకట్లుంటుంది. నా దగ్గరికి నిన్న ఒక అమ్మాయి వచ్చింది, పెళ్ళి అయిపోయింది, 2 పిల్లలు. ఆ అమ్మాయి పరిస్థితి ఇలాగే ఉంది. ముఖములో కళ లేదు. అమ్మాయి ముఖం చూస్తే చీకటి, ఇంకా శరీరంలో ఒక ఆరోగ్యకరమైన స్థితే లేదు. అయినా సరే వచ్చేటప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ వచ్చింది వేరే వాళ్ళ అబ్బాయితోని. కూర్చోబెట్టి అట్లనే పెట్టి చూపించా. చెమటలు బట్టి భయపడి అంటుంది, అన్నయ్య నేను అట్లాంటి బ్రతకలేను, నన్ను చంపేయి, నేను చచ్చిపోతా. ఇట్లాంటి పరిమాణాలు, ఆ పరిస్థితులు ఎదుర్కొనే శక్తి నాకు లేదు అని కచ వణికిపోతుంది, భయపడుతుంది. బస్సులో వచ్చేటప్పుడు కూడా అదే నంబర్, అదే ఫోన్. ముండ్ల మీద నడిచేవాడి బ్రతుకులు మనకి బయట కనపడవు. అది ఒక గదిలో ఏడుపది. అది ఏ తల్లికి ఏ తండ్రికి చెప్పుకునేది కాదు. పాపం నుంచి వచ్చే దరిద్రం ఎవ్వడు మానుపలేడా గాయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ ఐశ్వర్యం, ఏ సంపద, మన యొక్క గొప్పతనం ఎవ్వరిది కూడా పనికిరాదు. అందుకనే ఆ సమస్యకు పరిష్కారం ఆయనే. అట్లా చచ్చిపోతేనే ఆ గాయానికి పరిష్కారం. ఆయన రక్తం తప్ప, ఆయన కనికరం తప్ప ఈ భూమి మీద ఆ ముండ్ల కంపల బ్రతుకు నుంచి బయటికి తెచ్చే ఏ అధికారికి కానీ, ఏ ప్రభుత్వానికి కానీ, ఏ ఐశ్వర్యం కానీ లేదు. అమ్మా అటు చూడాలి స్క్రీన్లో. అలాగా ముండ్ల మీద నడుస్తున్న బ్రతుకులు అలా ఉంటాయి. ముండ్ల మీద బ్రతుకు అలా ఉంటుంది. అలాంటి జీవితాలు కొన్ని 100,000 చూశాను నా జీవితంలో నేను. అట్లాంటి ముండ్ల కంపల మీద బ్రతుకులు. మీరు కొత్త బట్టలు తీసుకుపోయండి, వాళ్ళు ఆ బట్టలు వేసుకోలేరు. ఎందుకంటే అది ఒక చేదైన సమయం, నరకం లాంటి బాధ.
కందిరీగలు ఒక మనిషిని కమ్ముకుంటే ఆ మనిషి వాటి మధ్యలో ఎలాగైతే బ్రతకలేడో, అన్ని రకాల సైతాన్లు, దురాత్మలు, పాపం అనే వాసన మన నుంచి వస్తున్నప్పుడు అవన్నీ మన మీద అట్లా కమ్ముకుంటాయి. ఎందుకంటే మనలో పాపం అనే దుర్వాసన వస్తుంది. పాపం అనే దుర్వాసనకి సైతాన్లన్నీ అలాగా జీవితాన్ని హింసించి పాడు చేస్తాయి. ఇవన్నీ కంటికి కనపడేటివి కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అది మనిషి లోపల అనుభవించే ఒక దారుణమైన పరిస్థితి. అది ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి జీవితం అట్లాగా ముగిస్తుంది. ముండ్ల కంపల మీద నడిస్తే ఆ బ్రతుకు అలాగా ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, నీకు జీవితం మీద ఆశ ఉంటే ఆ దారి తొక్కొద్దు అమ్మా.